హలో నమస్తే. నేను మీ రాము పడకంటి. ఇంతవరకు ఎన్నో సర్వేలు చేయడం జరిగింది పొలిటికల్గా. అన్ని సర్వేస్లో దాదాపు ఇప్పటికి 18 సర్వేలు చేశాను. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ వరకు, ఎంపీ ఎలక్షన్స్ వరకు చూసినట్లయితే ఈ 18 సర్వేలలో 17 సర్వేలు నేను చెప్పినట్టుగా రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి సర్వేలో టీడీపీ మహాకూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహాకూటమి గెలిచింది. జగన్ ఓడిపోతాడనేది కూడా వాస్తవం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి గెలిచిన తర్వాత ఇక్కడ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, దాంతోపాటు టీడీపీ, ఈ 3 పార్టీలు కూడా మహాకూటమిలో భాగంగా ఉన్నాయి. సో ఈ 3 పార్టీల్లో ఎవరెవరికి కేబినెట్లో మంత్రి పదవులు దక్కబోతున్నాయనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఉత్కంఠగా, తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందన్నమాట. సో ఇలాంటి విషయంలో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా అనాలిసిస్ అనేది చెప్పబోతున్నాను. అంటే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కేవలం మన చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు లోకేష్, వీరిద్దరు మాత్రమే ఈ కేబినెట్లో ఉండే మంత్రులకు సంబంధించిన లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ ఇద్దరి మధ్యలో వేరే ఎవరి సలహాలు కానీ వేరే ఎవరి ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా వీరిద్దరు మాత్రమే డిసైడ్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో వీళ్ళిద్దరూ డిసైడ్ చేసే ఆ మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే విషయానికి వస్తే కనుక టీడీపీకి ఈ ఓడిపోయి ఎవరైతే జగన్ సీఎంగా ఉన్నటువంటి ఈ మధ్యలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో టీడీపీ పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే టీడీపీ పార్టీని ముందుకు నడిపించడానికి తమతో పాటు నడిచారో, తమతో పాటు ఉన్నారు, సో బలంగా టీడీపీ పార్టీ ఎదుగుదల కోసం కృషి చేసినటువంటి, కష్టపడ్డటువంటి వారిని గుర్తించి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలలో, దాంతోపాటు ఉన్నటువంటి ఎమ్మెల్సీలలో కూడా కొందరిని మంత్రి పదవికి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే విషయాన్ని పార్టీ పరంగా, దాంతోపాటు సామాజిక వర్గం, క్యాస్ట్ పరంగా కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సామాజిక వర్గాన్ని బట్టి, పార్టీని బట్టి ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ విషయానికి వస్తే కనుక టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు రాబోతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాని ప్రకారం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నారా లోకేష్కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు బుచ్చయ్య చౌదరి, ఆ తర్వాత గొట్టిపాటి రవి, నెక్స్ట్ పయ్యావుల కేశవ్, ఈ 5 కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఈ కేబినెట్లో ఉండబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు చూద్దాం. ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు 5 మంత్రులు కాబోయే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందులో ఫస్ట్ చూస్తే నారాయణ, ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, నిమ్మల రామానాయుడు, ఆ తర్వాత బోండా ఉమ. సో ఈ 5 కూడా టీడీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుంచి మంత్రులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీ పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 7 మంత్రులు అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఆ 7 ఎవరంటే కొల్లు రవీందర్, అనగాని సత్యప్రసాద్, కూన రవికుమార్, సుధాకర్ యాదవ్, సవితమ్మ,
పల్లా శ్రీనివాస్, కళా వెంకట్రావు. ఈ 7 కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఒక 6 మంత్రి పదవులు దక్కే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఎవరంటే మాధవిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, తను ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి. వీళ్ళ తర్వాత చూసినట్లయితే మళ్ళీ టీడీపీలో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. రఘురామ కృష్ణంరాజు. ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీలో ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి పదవి ఇక్కడ 2 దక్కబోతుందని తెలుస్తుంది. అదేంటంటే శ్రీరామ్ తాతయ్య, టీజీ భరత్, వీళ్ళిద్దరికి కూడా. ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఒక 4 మంత్రి పదవి దక్కే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అందులో బాల వీరాంజనేయులు, వంగలపూడి అనిత, ఆనందరావు, నక్కా ఆనంద్ బాబు. దీని తర్వాత చూసినట్లయితే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. తన ఎవరంటే గుమ్మడి సంధ్యారాణి. ఆ తర్వాత చూసినట్లయితే జేఎస్పీ అంటే జనసేన పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఒకరు కనిపిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి దాదాపుగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి నాదెండ్ల మనోహర్, ఈ ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో చూసినట్లయితే జనసేన పార్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కొరతాల రామకృష్ణ, ఆ తర్వాత జేఎస్పీ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి చూసినట్లయితే ఒకరికి కనిపిస్తుంది. అది ఎవరంటే దేవవరప్రసాద్. ఈ తర్వాత చూసినట్లయితే బీజేపీ పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గంలో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. అది ఎవరికంటే సత్యకుమార్. ఆ తర్వాత చూసినట్లయితే ఇదే బీజేపీ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అది సుజనా చౌదరి. సో ఈ లిస్ట్ మొత్తం చూసినట్లయితే కనుక దాదాపు 37 మందికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నట్లు మన అనాలిసిస్ వీడియో తెలుస్తుంది. సో ఇది దీని రూపకర్తలు అనొచ్చు, లేదంటే దీని ఈ కేబినెట్ మంత్రి పదవులను నిర్ణేతలు అనొచ్చు. వారు చూసినట్లయితే కేవలం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు నారా లోకేష్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఏదేమైనా ఒక మంచి టీం అనేది కేబినెట్ హోదాకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ టీం ద్వారా ఒక మంచి పాలన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కబోతుందని ఆశిస్తూ ప్రజలంతా బాగుండాలి, వీరి పాలన చాలా బాగుండాలి. ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి సుదీర్ఘ అనుభవం ఉంది పాలిటిక్స్లో. తన అనుభవం కావచ్చు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ కున్న ఫైరే కావచ్చు, అన్ని విధాలుగా కూడా వీరి కాంబినేషన్లో మంచి పాలన అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. నేను మీ రామపడకంటి. మరెన్నో మంచి వీడియోల కోసం పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్కు అండ్
సామాజిక ఇష్యూస్ సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని చూస్తుండండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మరెంతో మందికి మీ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను షేర్ చేసి మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.